పుష్ప రెండే రెండు అక్షరాలు. పేరు చిన్నది కానీ సౌండ్ మాత్రం చాలా అంటే చాలా పెద్దది. అది ఎంత పెద్దది అంటే ఓవరాల్ వరల్డ్లో వినిపిస్తుంది ఇప్పుడు పుష్ప అనేది. ఇండియాలోనే నెంబర్ 1 మూవీ ఇప్పుడు పుష్ప అయింది. ఒక ఇండియన్ ప్రైడ్ సినిమా కూడా అని చెప్పొచ్చు. ఎందుకంటే ఎప్పుడో బాహుబలి, ఎప్పుడో దంగల్, ఆ రికార్డ్ని ఇప్పుడు మళ్ళీ దగ్గర దగ్గర ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ బ్రేక్ చేసిందంటే నిజంగా చాలా గొప్పదనం, ఎంత చాలా గర్వదనం కూడా. సో పుష్ప ద రూల్ మూవీ ఎంత కలెక్ట్ చేసింది, చాలామంది ఫేక్ అంటున్నారు, కలెక్షన్స్ ఫేక్ అంటున్నారు. అవన్నీ చూసుకున్నట్టయితే ఐటీ రైట్స్, మైత్రి మూవీ మేకర్స్ మీద ఐటీ రైట్స్ జరిగిన టైంలో వాళ్ళు నుంచి బయటకు ఒక విషయం బయటకు వచ్చింది. ఏంటంటే పుష్ప టీం ఆర్ మైత్రి మేకర్స్ టీం ఏంటంటే తగ్గిన ఐటీ రిటర్న్లు కట్టలేదు, ఐటీ చెల్లింపులు చేయలేదు. ఏంటి, పుష్పకు వచ్చిన కలెక్షన్స్లో. సో పుష్పకు వచ్చిన కలెక్షన్స్లో తగిన ఐటీ రైడ్లు కట్టలేదంటే మెయిన్గా ఇప్పుడు 1800 కోట్లు పోస్టర్ వేశారనుకో, పోస్టర్ వేశారు కాబట్టి దానికి తగ్గట్టు ఐటీ రైట్స్ కట్టాలి కదా. సో మేబీ కట్టేసి ఉంటారు. మరి ఎందుకు కట్టలేదు అనేసి అంటున్నానంటే 1800 కోట్ల కంటే ఎక్కువ వచ్చాయి. మినిమం యావరేజ్గా 500 CR అబవ్ వచ్చిందంట. సో మ్యాక్సిమం ఆఫ్ ద టైము 2000 కోట్లు అనేది ఇప్పుడో దాటేసింది పుష్ప. అది మనకు తెలియదు, లోన అయితే దాటేసింది. మరి బయటకు ఎందుకు వేయలేదు, పోస్టర్ అయితే ఎందుకు రిలీజ్ చేయలేదు అనేసి అయితే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే చాలా ఆగ్రహం చెందుతున్నారు. ఎందుకంటే మా ఊడు రికార్డ్ని బ్రేక్ చేస్తూ ఒక ట్రెండ్ సెట్ చేశాడు. ఇప్పుడు రికార్డ్ని అయితే ఒక పెద్ద లెవెల్లో చూపించాడు. మీరు వేయిపోవడానికి అనేసి వేయలేదు ఎందుకని అయితే మైత్రి మూవీ మేకర్స్ మీద చాలా అంటే చాలా ట్రోల్ చేస్తున్నారు. ఇన్ ద సెన్స్ ఏంటంటే తిడుతున్నారు చాలా వరకు. సో రికార్డును మీరు ఎందుకు అలా దాచిపెట్టుకున్నారని. బట్ మన ఇంకొంతమంది అదర్ హీరోస్ ఆర్ కో ఫ్యాన్స్ కాకుండా ఇంక వేరే ఆపోజిట్ ఫ్యాన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఏం చెప్తున్నారంటే 500 CR లెస్ అంటే దగ్గర దగ్గర మూవీ 1200 కోట్లే కలెక్ట్ చేసింది. కల్కిని కూడా దాటలేదు, RRR దాటలేదు, KGF దాటలేదు, బాహుబలి అంటూ అస్సలే దేకలేదు అనేసి అంటున్నారు అనమాట. సో మరి ఇవన్నీ చూసుకునేటప్పటికీ మ్యాక్సిమం ఆఫ్ ద టైము పుష్ప అయితే గ్రాసేసిందబ్బా, గ్రాసు దాటింది, షేరు కొల్లగొట్టిందనమాట. పుష్ప కథ బాగోలేదన్నారు, పుష్పలో స్టోరీ లేదన్నారు, పుష్ప అసలు ఏం లేదు అల్లు అర్జున్ యాక్టింగ్ తప్ప అన్నారు, పుష్పలో అసలు ఏమీ లేదు ఏదో సాగదీశాడు సొల్లే ఉంది అన్నాడు. చాలామంది ఏం చేశారంటే ఆ లాస్ట్ జాతర ఫైట్ క్లైమాక్స్ ఫైటే బాగుందన్నారు, మిగతాదంతా సొల్లు అన్నారు, గుట్కా అన్నారు, పాన్ అన్నారు, నాత్తోడు అన్నారు, ఏవేవో విమర్శించారు అబ్బా అల్లు అర్జున్ గారిని. కట్ చేస్తే వేరే లెవెల్ పెర్ఫార్మెన్స్ ఇస్తూ ఇండియానే నెంబర్ 1 రికార్డ్ని అయితే బ్రేక్ చేస్తూ ఒక రికార్డ్ని అయితే క్రియేట్ చేశాడు ఈరోజు. అది మాత్రం ఒక 2200 కోట్లు అయితే దాటిందనమాట. ఓవరాల్ గ్రాస్ అయితే పుష్పది 2200 CR అయితే మ్యాక్సిమం దాటేసింది. ఇక్కడ మ్యాక్సిమం షేర్కి వస్తే షేర్ అందులో ఆఫ్ అంటే మ్యాక్సిమం 1200 CR అయితే వచ్చి ఉంటుంది షేర్. సో షేర్ అంటే మనం లెక్కలేసినట్టు తెలియదు, గ్రాస్కి ఆఫ్ ఉంటుంది షేర్. సో మరి ఇక్కడ పుష్ప అయితే ఒక రికార్డ్ని అయితే బ్రేక్ చేసింది. మెయిన్గా బ్రేక్ చేయడానికి కానీ ఒక రికార్డ్ని సెట్ చేయడానికి కానీ మెయిన్ కారణాలు ఏంటి మనం డిస్కస్ కూడా చేసుకుందాం, అది కూడా చేసుకోవాలి. ఎందుకంటే పుష్ప వచ్చి December 5న రిలీజ్ అయింది, December to January 1 month. నెక్స్ట్ ఇప్పుడు వచ్చిన 15 days 25 days మొత్తం 55 daysలో దానిని ఢీ కొట్టే మూవీ ఏ ఒక్కటి కూడా రాలేదు. సో అందుకు కేవలం పుష్ప ఈ రికార్డ్ కలెక్షన్స్ అయితే బ్రేక్ చేసింది. చాలామంది అనుకుంటారు ఒక నెల తర్వాత ఓటీటీకి వచ్చేస్తుంది మ్యాక్సిమం సినిమా అని అనుకుంటారు. బట్ ఇన్ని రోజులైనా కూడా ఓటీటీ అంశం అయితే లేదు పుష్ప విషయంలో. అండ్ మ్యాక్సిమం ఫిబ్రవరి వరకు ఆడేయచ్చు, ఫిబ్రవరిలో ఎప్పుడైనా ఓటీటీకి అయితే ఇవ్వచ్చు. అండ్ తర్వాత ముఫాసా వచ్చింది, తర్వాత మొన్న రామ్ చరణ్ గారు గేమ్ చేంజర్ వచ్చింది, డాకు మహారాజ్ వచ్చింది, ఇంకా చాలా చాలా సినిమాలు వచ్చాయి. కానీ ఏ ఒక్కటి కూడా పోటీ ఇవ్వలేదబ్బా పుష్పకి. మొన్న వచ్చిన సంక్రాంతికి వస్తున్న మూవీకి తప్పించి ఇప్పుడు మిగతా దేనికి రికార్డ్స్ ఏంటంటే దేనికి టికెట్స్ బుక్ అవ్వట్లేదు బుక్ మై షోలో చూసుకుని కావాలంటే. దాని తర్వాత మళ్ళీ వచ్చిన టికెట్ బుక్స్ అయింది ఎక్కువ శాతం మళ్ళీ పుష్ప ద రీలోడ్ వర్షన్గా. సో పుష్ప ద రీలోడ్ వర్షన్ 17వ తేదీని రిలీజ్ చేస్తే ఎలా ఉంది, మరి 14వ తేదీ సంక్రాంతి టైంలో రిలీజ్ చేస్తే ఏ రేంజ్లో ఇంకా రికార్డుని కొల్లగొట్టేదో. మరి ఇక్కడ మ్యాక్సిమం 2500 కోట్ల నుంచి 3000 కోట్లు వెళ్ళిపోతున్నామో మరి నాకు తెలియదు. సో మ్యాక్సిమం 3000 కోట్లు మేబీ ఓవర్ అనుకుంటా. బట్ 2500 కోట్లు అనేది మాత్రం ఫిక్స్ అవుతును. బట్ మరి మ్యాక్సిమం ద టైం పుష్ప అయితే ఒక మంచి రికార్డ్ని సెట్ చేసింది. అల్లు అర్జున్ గారిని ఎంతమంది హేట్ చేశారో ఈ ఒక్క దెబ్బతో అంతమంది సలాం కొట్టాలన్నమాట. ఎందుకంటే ఇండియన్ ప్రైడ్ని ఒక
ఇక్కడి నుంచి ఇక్కడ తీసుకెళ్ళి ఆ రోజుల్లో బాహుబలి ఆ మూవీస్ అవన్నీ తీసుకెళ్ళినది ఎంతో ఈరోజు టాలీవుడ్ నుంచి నార్త్లో మనోడు సెట్ చేసిన లెవెల్స్ వేరే లెవెల్ అని చెప్పొచ్చు. ఏ మాత్రం కూడా తీసిపోవడానికి అతిశయోక్తి లేదు. తోపు లెవెల్ రికార్డ్స్ అయితే సెట్ చేశాడు నార్త్లో. ఇంకా మ్యాక్సిమం ఆఫ్ ద టైమ్స్ ఇంకా మళ్ళీ టచ్ చేసే సీన్స్ కూడా లేకుండా నార్త్లో డే 1 ఫస్ట్ వీక్ రికార్డ్స్ బ్రేక్ చేసి ఫస్ట్ మండే కూడా రికార్డ్స్ బ్రేక్ చేసి 100 షేర్ అయితే కొట్టగలిగిన ఏకైక వీరుడు మన పుష్పరాజు అని చెప్పాలి. సో మ్యాక్సిమం ఆఫ్ ద టైం పుష్ప అందరికీ నచ్చిందండి. నచ్చిగాకే వెళ్ళారు. నచ్చలేదు నెగిటివ్ టాకు, ఆ కిసిక్ సాంగ్ నచ్చలేదు, లేకపోతే ఫీలింగ్ సాంగ్ నచ్చలేదు అని అన్న సొల్లు. ఎందుకంటే అందరికీ నచ్చే వెళ్ళారు, లచ్చకంటే వెళ్ళరు. నెక్స్ట్ ఇంకోటి చూసుకున్నట్టయితే టికెట్స్ రేట్స్ కూడా హైక్లో ఉన్నాయి ఫస్ట్లో. సో మరి టికెట్స్ రేటు హైక్ అన్నీ కలిసి వచ్చాయి అబ్బా పుష్పకి. సో ఓవరాల్గా పుష్ప 2200 కోట్లు అయితే కొట్టింది. బట్ ఐటీ వాళ్ళ కోసం వీళ్ళు దాచారని అయితే విషయం తెలిసింది కాబట్టి ఏమాత్రం భయపడే అవసరం లేదు. పుష్ప అయితే రికార్డ్ని అయితే బ్రేక్ చేసేసింది. మరి త్వరలో కూడా అఫీషియల్ పోస్టర్ అవ్వచ్చు. మ్యాక్సిమం వీళ్ళు లాస్ట్ పోస్టర్ ఎప్పుడు వేసారంటే 1850 కోట్లు అన్నీ వేసారనమాట. Jan 6 అనుకుంటా అదే లాస్ట్ పోస్టరు. మళ్ళీ తర్వాత ఎందుకంటే పోస్టర్ కూడా రాలేదు, రీలోడ్ వెర్షన్ వచ్చిన తర్వాత కూడా. ఇప్పుడు మరి ఐటీ రైట్స్ ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ప్రెజెంట్ అయితే వాళ్ళు పోస్టర్స్ రిలీజ్ చేయట్లేదు. సో మ్యాక్సిమం ఆఫ్ ద టైం మరి పుష్ప ఎంత కలెక్ట్ చేసిందని మీరు అనుకుంటున్నారు? మీరు ఏమనుకుంటున్నారు కనుక తప్పకుండా అయితే కామెంట్ చేయండి. నెగిటివ్ కామెంట్స్ అయితే ఎనీథింగ్ ఏమైనా రావచ్చు అల్లు అర్జున్ గారి మీద కానీ, బట్ రికార్డ్స్ అయితే బ్రేక్ చేసింది మాత్రం అల్లు అర్జున్ గారే. తప్పకుండా ఒప్పుకోవాల్సిందే. వీడియో లైక్ అయితే చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.